సీఎం రేవంత్ హనీమూన్ పీరియడ్ ముగిసిందని కేటీఆర్ అన్నారు. రోజుకో కేసు అంటూ లీకులు వదులుతున్నారని విమర్శించారు. పథకాలపై ఎవరూ అడగొద్దనే కేసీఆర్ కు నోటీసులంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ముందుకురా కెమెరాల ముంగటికి చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం ముంగట్టుకొని ముంగటి కెమెరా ముంగటికి వచ్చి ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసులకు చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికి వచ్చి. అది చేత కాదు. వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట, కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైం పాస్ చేస్తా ఉన్నాడు. కొత్త లేదు కాబట్టి ఏం చేయాలి? కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇయ్యాలి. దాంతో తెల్లారి పేపర్లను కాళ్ళు పట్టుకొని తెల్లారి తాటికాయంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలి, ప్రజల దృష్టి మల్చాలి. ఇది ఆయన ఉద్దేశం. 2 ఏళ్ళు అయిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇక అసలు కథ మొదలున్నది. అందుకే కేసీఆర్ గారు మొన్న చెప్పిండ్రు, నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క, నల్లగొండ నుంచే కథన బేరి మోగిస్తాం.